ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము 6వ అధ్యాయము 24 నుండి 35 వచనాలు. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండాను చూచి వారు ఆయనను వెతుకుచు పడవలపై కఫర్నహూముకు పోయేది. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చేదిరి అని అడిగింది. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చెక్కొచ్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించు. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడని యేసు సమాధానమిచ్చాను. అప్పుడు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారు అడుగగా, యేసు దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదే దేవుడు మీ నుండి కోరినది అని చెప్పాను. అంతటా నిన్ను విశ్వసించడం మాకు ఎట్టి గుర్తునిచ్చేదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించను అని వ్రాయబడినట్లు మీ పితరులు ఎడారిలో మన్నా భోజనము లభించను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకం నుండి వచ్చిన ఆహారం మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించను. దేవుని ఆహారము పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమును వస్తునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారం మాకు వసకము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా ఎద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పిక కొనడు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 18వ సామాన్య ఆదివారము. ఈ యొక్క సువిశేష పఠనాలు మనకి ఈరోజు దివ్యమైనటువంటి భోజనమును, శాశ్వతమైనటువంటి భోజనమును ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ శాశ్వతమైనటువంటి భోజనమును కోసం మనం ప్రయాసపడుతున్నాము, కానీ శాశ్వతమైనటువంటి భోజనము కోసము మీరు వెదకండి అని చెప్పి ఈరోజు సువిశేష పఠనాలు మనకి ఈరోజు పరిచయం చేస్తూ ఉన్నాయి. మానవ జీవితాన్ని మనము తీసుకున్నట్లయితే మానవునికి ముఖ్యముగా మానవ జీవితంలో అవసరాలు కొన్ని ఉన్నాయి. శారీరకమైనటువంటి అవసరాలు కొన్ని ఉన్నాయి. ఏంటి శారీరకమైన అవసరాలు? గాలి, నీరు, ఆహారం. ఈ మూడు కూడా మనకు ఎంతో ముఖ్యమైనటువంటివి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనము జీవించలేము. అలాగే మానవునికి భద్రత అవసరాలు కూడా కొన్ని అవసరమై ఉన్నది. భద్రత అంటే ఒక ఇల్లు, లేదా ఒక ఉద్యోగం, లేదా ఒక పని, ఏదో ఒకటి మనం బ్రతకటానికి ఏదో ఒక పని కావాలి. అలాగే ఉండటానికి ఒక ఇల్లు కావాలి. అట్లా భద్రత, మనకి సెక్యూరిటీగా మనకి ఏదో ఒకటి కావాలి. అలాగే చూసుకున్నట్లయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి సంబంధ బాంధవ్యాలు కావాలి. అంటే భార్య, భర్త, అట్లాగే బిడ్డలు, తల్లిదండ్రులు, లేదా స్నేహితులు, బంధువులు. ఈ బంధుత్వాలు అనేవి కూడా మనకెంతో అవసరమై ఉన్నది.
ఈ అవసరాలని కూడా మానవుడు మరి యొక్క జీవించేటువంటి కాలంలో ఈ అవసరాలని కూడా మానవునికి చాలా ముఖ్యమైనవిగా గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. అలాగే ప్రతి మానవుడు కూడా మరి గౌరవప్రదముగా జీవించాలనుకుంటాడు. ఇప్పుడు మనం ఉన్నాం, ఒకరినొకరు గౌరవించుకునే విధంగా మనం జీవించాలి. అది చాలా ముఖ్యమైనటువంటి అవసరం. అంతేకాని ఎవరైనా నన్ను తిట్టాలి, ఎవరైనా నన్ను అవమానించాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ప్రతి మానవునికి అవసరం ఏంటంటే నాకున్న స్థాయిలోనే నేను గౌరవముగా బ్రతకాలి అనే అవసరం కూడా మనిషికి కొంచెం ఉంది. ఇంకోటి అవసరం ఏంటంటే స్మారక అవసరాలు. స్మారక అవసరాలంటే మనము జీవించినప్పుడు గుర్తుగా ఉండాలి, చనిపోయినప్పుడు కూడా మనల్ని గుర్తు పెట్టుకోవాలని మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. చనిపోయిన తర్వాత ఎలా గుర్తు పెట్టుకుంటారు? లోకంలో మనం చూస్తా ఉన్నాం. స్మారక అవసరాలు ఏంటయ్యి? పిల్లలు, పలానా వాళ్ళ పిల్లలని పిల్లల ద్వారా తల్లిదండ్రులు గుర్తుంటారు. ఒక మనం పిల్లలుగా మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, వెళ్తూ ఉన్నప్పుడు మనం మంచి పనులు చేస్తామంటే ఏమంటారు? వీడు చాలా మంచివాడురా, వీళ్ళు ఎవరు అబ్బాయి అనుకుంటున్నా, పలానా వాళ్ళ అబ్బాయి. అంటే పిల్లలను బట్టి తల్లిదండ్రులు మరి గుర్తించబడతారు, గౌరవించబడతారు, లేదా మరి దూషించబడతారు. అలాగే మరి కొన్ని స్మారక గుర్తులు ఏంటంటే చనిపోయిన తర్వాత వారి పేరు మీద మరి అక్కడక్కడ భవనాలు కట్టిస్తూ ఉంటారు. కొంతమంది బల్లలు వేస్తూ ఉంటారు, బల్లల మీద పలానా వారి జ్ఞాపకార్థం అనే పేర్లు రాస్తూ ఉంటారు. ఎన్నేంటి గుర్తులు ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు. మరి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు అయితే మరి సెంటర్లో బొమ్మలు పెడతా ఉంటారు. అంబేద్కర్, నెహ్రూ గారు, రామారావు గారు, మరి ఇట్లా ఇందిరాగాంధీ, స్మారక చిహ్నాలు, గుర్తులు. వారు చనిపోయినప్పటికీ కూడా వారి యొక్క బొమ్మలు అవి పెడతా ఉంటారు, శిల్పాలు పెడతా ఉంటారు. అలాగే కొంతమంది వ్యక్తులకైతే మరి చిరకాలం కూడా గుర్తుండేటట్టు పుస్తకాల్లో రాస్తూ ఉంటారు వాళ్ళ గురించి. వాళ్ళు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలైనప్పటికీ కూడా మరి పుస్తకాల్లో కూడా రాస్తూ ఉంటారు. గాంధీ చనిపోయి ఎంతకాలం అయింది, మరి అక్కడక్కడ బొమ్మలు, స్మారకాలు. అంటే ప్రతి మానవుడు కూడా ఏమనుకుంటాడంటే మరి జీవితంలో మనం జీవించిన జీవితంలో మంచి ఇల్లు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి జీవితం ఉండాలి, నేను పుష్కలంగా చక్కగా జీవించాలని ఆశపడతాను. ప్రతి నోట మనం ఇంటూనే ఉంటాం. కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ భౌతికమైనటువంటి అవసరాల గురించి మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఈ రోజు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలని ఇట్లా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. భౌతికమైనటువంటి జీవితం గురించి ఈ మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికమైన జీవితం గురించి మరిచిపోతూ ఉన్నాడు. ఈ లోకంలో నుండి మనం ఆశలను బట్టి మానవుడు ఈ భౌతిక అవసరాల కోసం ప్రయాసపడుతున్నాడు. దేవుణ్ణి మరిచిపోయి తన దైనందినటువంటి జీవితానికి మరిచిపోతూ ఉన్నాడని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మానవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇదిగో నశించిపోయేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలపై మీరు దృష్టి పెట్టాలి అని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. మనం ఎంతవరకు కూడా మన ఇల్లు, మన ఉద్యోగం, మన పొలం, మన ఆస్తి, మన డబ్బు, మన పని, వ్యవహారాలు ఏమి కొందామా? మానవునికి ఎక్కడన్నా తృప్తి ఉందమ్మా? మానవునికి ఎక్కడన్నా తృప్తి ఉందా? మానవ జీవితంలో తృప్తి అనేది లేదు. కాబట్టి తృప్తి కలిగి జీవించాలని గ్రంథ పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక అరెకరం పొలం ఉందనుకున్నాం, ఒక అరెకరం పొలం ఉందనుకున్నాం. అతని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక అరెకరం కొనుక్కుంటే ఎకరం అవుద్ది అనుకుంటాం. అవునా? ఒక చిన్న ఉద్యోగంలో చేరారనుకోండి, కొంతకాలం చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకొక చిన్న ప్రమోషన్ వస్తే పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు అనుకుంటాం. ఒక 50,000 మన చేతిలో ఉన్నాయనుకోండి, మనం ఏమనుకుంటాం? దీని ద్వారా ఏదో ఒకటి చేస్తే ఇంకొక 50 వస్తే ₹1,00,000 వస్తాయి అనుకుంటాం. అదే బిల్డింగ్ కట్టామనుకోండి, ఒక బిల్డింగ్ చక్కగా ఒక అంతస్తు బిల్డింగ్ వేసుకుని అనుకోండి, అతని ఆలోచన ఎలా ఉంటుంది? ఆ పైన ఇంకొక 2 రూములు వేసుకుంటే 2వ అంతస్తు కూడా వేసుకుంటే బాగుంటుంది. మానవునికి తృప్తి లేదు, ఏ విషయంలో కూడా తృప్తి లేదు. ఉన్న దాని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే, మొదటి పట్టణంలో దేవుడు మనకి చక్కగా తెలియజేస్తున్నాడు. చూడండి, చదువుమా. నిర్గమాకాండము
ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశం నుండి 50 చేతులు చచ్చిన బాగుండేది. అచ్చట మాంసకాండముల దగ్గర కూర్చుండి రొట్టెలు విరుచుకొని కడుపారా భుజించుతమి. ఈ ఎడారిలో సమాజమునెల్లా ఆకలి చేయి, మలమనమార్చి చంపుటకు కాబోలు మీరిద్దరు మమ్ము అక్కడ నుండి తోడుకొని వచ్చింది. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఎడారిలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఎడారిలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు, నాయకుడు ఎవరు? మోషే గారు. మోషే గారు నడిపిస్తూ ఉన్నారు. మోషే ఎవరు? దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రవక్త. ఈ ప్రవక్తను పంపించాడు. ఎక్కడికి పంపించాడు? ఇశ్రాయేల్ ప్రజల వద్దకు పంపించాడు. పంపించి ఏం చేస్తాడంటే, మీరు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి మీకు మీ సొంత దేశానికి విడుదల కలగజేస్తున్నాడు దేవుడు. మీరు ఇప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోనండి. ఇదిగో దేవుడు నా మధ్యవర్తిగా నన్ను పంపించాడు అని చెప్పి దేవుడు చెప్పినటువంటి మాటలను వారికి చెప్పి వారందరినీ కూడా ఎక్కడ నడిపిస్తున్నాడమ్మా? ఎడారిలో నడిపించుకుంటూ కానాను దేశానికి తీసుకుని వస్తూ ఉన్నాడు. తీసుకుని వచ్చేటప్పుడు మరి ఆ పగలనక రాత్రనక నడుస్తూ ఉన్నారు. నడుస్తున్నటువంటి సమయంలో మరి పగలు ఎండగా ఉన్నప్పుడు వారికి ఏమిచ్చాడు దేవుడు? ఎండలో నడుస్తూ ఉంటే ఏం చేశాడు? మేఘ స్తంభాలను ఇచ్చాడు. అలాగే రాత్రి వేళ నడుస్తూ ఉన్నప్పుడు ఏమిచ్చాడు? అగ్ని స్తంభాల దీప స్తంభాలను ఇచ్చాడు. అంటే మానవులని ఏ విధముగా రక్షించాలనేది దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారికి ఏ విధమైన కష్టం లేకుండా పగలు నడవటానికి ఎండలో నడవలేకపోతూ ఉన్నారు, అరణ్యములో ఎడారిలో నడవలేకపోతే శ్రమ పడుతూ ఉన్నారని వారికి నీడనిచ్చాడు. రాత్రి వేళ చీకటిలో నడవలేకపోతూ ఉన్నారు, దారి కనబడట్లేదు అన్నప్పుడు వారికి వెలుగునిచ్చాడు. ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉండగా వారికి ఆకలి వేస్తూ ఉంది. ఆకలి వేసినప్పుడు వారు మోషేకి చెప్పారు, అయా మరి ఆకలిగా ఉంది, ఏం చేద్దామన్నప్పుడు మరి మోషే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందమ్మా? ఏమిటి? దేవుడు అద్భుతమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఏమిటా ఆహారం? మన్నా అనేటువంటి భోజనాన్ని, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. కురిపిస్తే ఆహారాన్ని తిన్నారు. ఆకలి అయినప్పుడల్లా ఏం కురిపిస్తున్నాడు? మన్నా అనేటువంటి భోజనాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. అది దేవదూతలు తినేటువంటి ఆహారం. తిన్నారు తిన్నారు తిన్నారు. కొన్ని రోజులు తిన్న తర్వాత వారిలో ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? గొణుగుడు మొదలైంది, సణుగుడు మొదలైంది. ఏంటా గొణుగుడు సణుగుడు? రోజు ఇదేనా? రోజు ఇదేనా? ఏం కావాలట? మాంసం కావాలి. రోజు ఇదే ఆహారం పెడతావా? రుచి పచి లేనటువంటి ఈ మన్నా భోజనాన్ని పెడతావా? మేము అక్కడ ఉన్నట్టయితే, ఎక్కడ బానిసత్వంలో ఉన్నట్టయితే మమ్మల్ని కొట్టో తిట్టో పని చేయించుకుని ఏదో ఒకటి చేసి కనీసం 2 రోజులకు 3 రోజుల కన్నా అంత మాంసం మా ముందు పడేసేవాడు. ఆ మాంసంలో రొట్టెల ముక్కలు నంచుకుని మేము తినేవాళ్ళ రుచికరం భోజనం. మమ్మల్ని ఇక్కడికి ఈ రుచి పచి లేనటువంటి ఈ మన్నా భోజనాన్ని పెట్టి మమ్మల్ని చంపడానికి ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావా అని మోషే మీద తిరగబడుతా ఉన్నారు, గొడుగుతా ఉన్నారు, సడుగుతా ఉన్నారు. అప్పుడు దేవుడు పలికినటువంటి మాటలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కూడా సణుగుడు ఉంటుంది, గొణుగుడు ఉంటుంది. కాబట్టి వాక్యాలు మనం హెచ్చరిక చేస్తున్నాయి. ఈ సణుగుడు గొణుగుడు దేనికి గుర్తుగా ఉందంటే బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, నువ్వు విశ్వాస జీవితంలో పడిపోయినప్పుడు నీకుండే మొట్టమొదటి లక్షణం అంట గొణుగుడు అంట. ఏంటమ్మది? నువ్వు ఎప్పుడైతే విశ్వాసం నుండి పడిపోతావో, దేవుని మీద నుంచి నమ్మకాన్ని కోల్పోతావో, విశ్వాసాన్ని కోల్పోతావో, అప్పుడు నీలో వచ్చే మొట్టమొదటి సహజమైనటువంటి లక్షణం ఏంటంటే గొణుగుడు. గొణుగుడు మొదలవుతుంది. అది దేవుడు వింటున్నాను, నీ గొణుగుడు వింటున్నానని వాక్యంలో మనకి హెచ్చరిక చేయబడతా ఉంది. నువ్వు ఎప్పుడు గొణుగుతావు? మీరు గొణుగుతున్నారా? మీరు సణుగుతున్నారా? ఎప్పుడు?
నువ్వు జరగవలసినటువంటి పని జరగనప్పుడు మొదలవుద్ది, అప్పుడు గొడుగుడు మొదలవుద్ది. నువ్వు చేయాలనుకున్నటువంటి పని సమయంలో అవనప్పుడు నీకు గొడుగుడు మొదలవుతుంది. అందుకనే వాక్యం ఏం చేస్తుందంటే, దేవుడు అసహించుకునేటువంటి వాటిల్లో గొడుగుడు కూడా ఉంది. దేవుడు అసహించుకునేటువంటి వాటిల్లో గొడుగుడు ఒకటి ఉంది. ఎవరైతే గొడుగుతూ ఉన్నారో వాళ్ళని, ఆ గొడుగుడిని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలోనే 16వ అధ్యాయంలోనే ఎన్నో వచనమా? 7వ వచనం ఒకసారి చదువమ్మా. 7వ వచనం. ఉదయము యావే మహిమను చూతురు, మీరు యావే నెత్తిపై మోపిన నేరములన్నీ ఆయన విన్నాడు. మీరు మా మీద గొణుగుటకు మేమెంత వారము అని. ఏమన్నాడంట దేవుడు? మీరు గొణిగిని అన్ని కూడా దేవుడు విన్నాడంట. ఏమని గొణిగారు వాళ్ళు? ఈ మోషే మనల్ని తీసుకొచ్చాడు, ఈ అరణ్యంలో చంపటానికి తీసుకొచ్చాడా? నీరు లేవు, ఏమీ లేవు, ఇక్కడ దారి లేదు, డొంక లేదు, తినటానికి ఆహారం లేదు, కనీసం సంతృప్తిగా తినటానికి మాంసాహారం లేదు. అక్కడ ఉంటే కష్టపడినా సరే, మనం బానిసలమైనా సరే మాంసం తినేవాళ్ళని మీ గొనుగుడంతా కూడా నేను విన్నాను. దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత చదువు. మోషే వారితో, మీరు కడుపారాధనకు సాయంకాలము మాంసమును ఉదయం రొట్టెను యావే మీకు ఇచ్చును. మీరు ఆయన మీద మోపిన నేరములన్నీ ఆయనకు వినిపించినవి. ఎవరు విన్నారు నీ గొడుగుడు? దేవుడు విన్నాడు. ఇంట్లో మీరు గొడుగుతున్నారా? ఎవరి మీద గొడుగుతున్నారు? ఆదివారం ఇవాళ గొడుగుతున్నారా? ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం తిన్నాం కదా, ఆకుకూరలు ఇవన్నీ, పప్పులు, ధాన్యాలు తిన్నాం కదా, ఆదివారం కూడా ఇదేనా అని గొనుగుతున్నారా? మీ గొనుగుడు ఎవరంటారంట? ప్రతి విషయంలో నువ్వు గొణిగినటువంటి విషయాన్ని దేవుడు వింటున్నాడు. మోషే అంటున్నాడు, ఇదిగో మీరు మాంసం కావాలని మీరు గొణిగారు కదా, తిట్టారు కదా, దూషించారు కదా, దేవుణ్ణి అవమానపరిచారు కదా, మేము అక్కడ ఉంటే చావు బతుకు అక్కడ తెలుసుకునేవాళ్ళం, మాంసం కోసం మీరు ఆరాటపడుతున్నారు కాబట్టి ఇదిగో దేవుడు మీ గొనుగుడు విని ఈ రోజు మీకు మాంసాహారాన్ని ఇస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి దేవుడు నా దేవుడు అని మీరు గుర్తించే వరకు చూడండి అని చెప్పి మోషే ఏం చేశాడమ్మా? దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా వీడు ఆహారం లేదని ఇదిగో గొణుగుతున్నారు, సణుగుతున్నారు, నన్ను దూషిస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని వ్యర్థంగా కూడా పలుకుతూ ఉన్నారు అని మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, వారి గొణుగుడును నేను విన్నాను. విని ఏం చేశాడంట? ఏం చేశాడు? మీరు 9వ వచనమా? 9వ వచనం. మోషే అహరోనుతో, మీరు యావే సన్నిధికి రండు, మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని మోషేకి చెప్పాడు. వెళ్ళి అహరోను, ఇదిగో మీరు చెప్పినటువంటి ఈ గొడుగుడంతా కూడా దేవుడు విన్నాడు, మీకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు, మీరు మీ నేరములని కూడా దేవుడు విన్నాడు అని చెప్పి ఇక్కడ మొదటి పట్టణంలో మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ గొడుగుడు దేనికి గుర్తుగా ఉందంటే విశ్వాసము నుండి పడిపోవటానికి గుర్తుగా ఉందంటున్నాడు. అహరోన్, అహరోన్ ఎవరు? అహరోన్ ఎవరు? మోషే యొక్క తమ్ముడు. అహరోన్ భార్య ఎవరు? అదే కరెక్టే, చెప్పు చెప్పు. మిరియాం కదా భార్య. మోషే, అహరోను, మిరియాములు ఉన్నారు అక్కడ, గుడారం దగ్గర ఉన్నారు కదా, గుడారం దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? మోషే మీద కొనిగారు. ఏమని కొనిగారు? దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మోషే చెప్తున్నాడు వచ్చి, అయ్యా దేవుడు ఎలా చేయమంటున్నాడు అని చెప్తే, దేవుడు నీతోనే మాట్లాడతా, మాతో మాట్లాడ్డా? నువ్వు మాకు నాయకుడువా? నువ్వు మాకు చెప్పేవాడువా అని చెప్పి అహరోను మిరియాములు
ఏం చేశారమ్మా? మోషే మీద గొడుగుతున్నారు. మోషే తిరగబడ్డాడు వాళ్ళ మీద? తిరగబడకుండా ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషే, వాళ్ళ యొక్క గొనుగుడుని నేను విన్నాను. విని ఏం చేశాడమ్మా? వెంటనే మిరియాముకి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చేసింది. మోషే, నువ్వు భయపడవలదు, వాళ్ళు గొణిగినటువంటి గొనుగుడు సనుగుడు నేను విన్నా అని చెప్పి వెంటనే పనిష్మెంట్ ఇచ్చేస్తాడు దేవుడు. కుష్టి వ్యాధి వచ్చేసింది మిరియాం. అప్పుడు వెంటనే మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డారు. అయ్యా, దైవ సేవకుడమైనటువంటి నీ మీద, దేవునికి మాకు మధ్యవర్తిగా ఉన్నటువంటి నీ మీద, దేవుడు మాకు నాయకుడిగా నిన్ను ఎన్నిక చేసుకున్నటువంటి నీ మీద మేము ఆరోపణ చేశామయ్యా. దానికి తగినటువంటి శిక్ష దేవుడు మాకు వేశాడు, మమ్మల్ని క్షమించయ్యా అని మోషే దగ్గర మరలా ప్రాధేయపడుతున్నప్పుడు మోషే మరలా ఏం చేశాడు? నువ్వు నన్ను తిట్టావు కాబట్టి, దేవుణ్ణి దూషించావు కాబట్టి నీకు తగిన శాంతి జరిగింది, ఎలాంటి అని అన్నాడా? అనలేదు. వెంటనే పాపం ఆయన కూడా బాధపడి, ఒక దైవ సేవకుడు కదా, ఆయన కూడా బాధపడి తిడితే తిట్టారులే, దూషిస్తే దూషిస్తారులే, వీళ్ళకి తెలియక చేశారు అని చెప్పి మళ్ళా మోకరించి చేతులు పైకెత్తి తండ్రి దేవుడిని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అంటున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, వారి గొడుగుడును నేను విన్నాను, అందుకే ఆమెకు కుష్టి వ్యాధిని ఇచ్చాను. అప్పుడు ఈయన, అయ్యా వారు తెలియక చేశారు ఈ పని, వారిని మన్నించండి, వారిని క్షమించండి, నీ అపూర్వమైనటువంటి ప్రేమను వారి మీద కుమరించండి అని మోషే ప్రార్థన చేసినప్పుడు మరలా మిరియాముకున్నటువంటి కుష్టి వ్యాధిని అంతా కూడా ఆయన తీసివేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మధ్యవర్తిగా పంపించుకున్నటువంటి దైవ సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తనకి ఏది చేసినా దేవుడు వింటూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు మేలు చేసినా వింటూ ఉన్నాడు, ఆయనకి కీడు చేసినా వింటూ ఉన్నాడు. కానీ దాని పరిష్కారం ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తూ ఉన్నాడు. వాక్యం మనకు సెలవిస్తాము. ద్వితీయోపదేశ కాండము ఒకసారి చూడమ్మా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 34వ వచనం. మీ గొనుగుడు విని యావే మండెపడెను. చదువు. చదువు 36 వరకు. కనుక కాలేబు వేగ చూచిన దేశమును అతని వంశులకును ఇచ్చేదనని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభు యొక్క శిక్ష, గొనుగుడికి ప్రభు యొక్క శిక్ష ఎలా ఉందో మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, మీ గొనుగుడు విని యావే మండిపడెను. ఏంటంట? మీ గొనుగుడు విని యావే మండిపడినని వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉంది. ఏంటి? ఈ దుర్మార్గపు తరములో ఒక్కడు కూడా వారి పితరులకు నేను వాగ్దానం చేసిన సారవంతమైన నేలపై అడుగు పెట్టజాలడు. దేవుడు కానాను దేశానికి పంపిస్తానన్నాడు కదా, పాలు తేనె ప్రవహించేటువంటి ప్రాంతానికి పంపిస్తానన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి చెప్పినట్టు వినకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? గొడుగుతున్నారు, సణుగుతూ ఉన్నారు. ఆ గొడుగు, మీ గొడుగుడును సణుగుడును నేను విన్నాను కాబట్టి, ఈ దుర్మార్గపు తరములో ఏ ఒక్కడను కూడా ఆ ప్రాంతానికి చేరుకోడు. మీరు చేరవలసినటువంటి ప్రాంతానికి చేరుకోరు. ఎవరు చేరతారంటే ఒకే వ్యక్తి చేరతన్నాడు. ఎవడైనా? కాలేబు. ఎందుకని చేరుతున్నాడు ఆయన? నా పట్ల విశ్వాసము చూపిన కనుక కాలేబు అతని వంశీయులు మాత్రమే ఇదిగో నేను చూపించేటువంటి ప్రదేశానికి చేరతారు, మిగతా వారు ఎవ్వరు కూడా ఆ ప్రదేశానికి చేరుకోరంటున్నారు.
ఎందుకనంటే దేవుని మీద వారు గొడుగుతూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు. ఈ గొడుగుడు సణుగుడు అనేది దేనికి గుర్తుగా ఉందంటే విశ్వాసంలో నుంచి పడిపోయిన దానికి గుర్తుగా ఉందని దేవుడు మనకి సమయంలో మొదటి పఠనం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 5వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 5వ అధ్యాయం 30వ వచనం. చదువుకొడుచు అని అదే వచ్చిన మళ్ళీ చదువు. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సణుగుకొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తన పొందు కానీ అని సమాధానమును ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఎవరితో కలిసి భోంచేస్తున్నారమ్మా? పాపులు. సమాజం అంతా కూడా వీడు పాపి, వీడు పాపి, వీడి పాపి అని ముద్ర వేశారు. వాళ్ళతో కలిసి యేసు ప్రభు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కలిసి ఆ భోజన పంక్తిలో యేసు ప్రభువును వారి శిష్యులు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన శిష్యులు పాపులతో కలిసి భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు చూసేటువంటి వారు ఎవరు? వాళ్ళు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. వీరందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈయనేంటి ఆ పాపంతో తిరుగుతాడేంటి, ఈయన పరిశుద్ధుడు అంటున్నాడు కదా, ఈయన పవిత్రుడు అంటున్నాడు కదా, ఈయన దేవుని కుమారుడు అంటున్నాడు కదా, పరలోకం నుంచి వచ్చానంటున్నాడు కదా, ఈయనంటే మరి పాపులతో తిరుగుతాడేంటి, ఈయన పరిశుద్ధుడైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా, వాళ్ళు పాపులని ఆయనకు తెలుసు కదా, మరి దేవుని కుమారుడైతే నేను పాపినని ఆయనకు తెలుసు, తెలిసిన నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఆయన అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంట? సణుక్కుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, ఇదేంటి ఆయన పాపుల దగ్గరికి వెళ్తున్నారని. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సమరయ స్త్రీని కలుసుకున్నప్పుడు కూడా పాపుల దగ్గరికి ఆయన వెళుతున్నట్లు వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. గొనుగుడు సణుగుడు విన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీ గొనుగుడును నీ సణుగుడును నేను విని ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? అనారోగ్యం అన్నటువంటి వాడు, రోగం అన్న వాడికే వైద్యుడు అవసరం, రోగం లేనివాడికి వైద్యుడితో పని లేదు. అలాగే పాపములో జీవించేటువంటి వాడికి యేసుక్రీస్తు ప్రభు అవసరం. ఎందుకని? ఆ పాపి పరివర్తన చెంది, హృదయ పరివర్తన చెంది అతను పరలోకములకు చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమరయ స్త్రీ పాపములో ఉంది కాబట్టి ఈ పాపము నుంచి అతను బయటికి తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువు ఆ స్త్రీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ స్త్రీకి మాటలు చెప్పి పరివర్తన కలగజేశాడు. అలాగే పాపులందరి దగ్గరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి భుజించాడని ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల ఎవడైతే విశ్వాసాన్ని కోల్పోతాడో వాడు దేవుడు ఇచ్చినటువంటి పరలోక రాజ్యమును చేరలేడని ఈ యొక్క మొదటి పట్టణంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండములో 14వ అధ్యాయం ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండములో 14వ అధ్యాయంలో 26వ వచనం చూడమ్మా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ శిక్ష లేదా శాపం అని గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రభువు మోషే అహరోనుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేమంటున్నాడు దేవుడు? నాకు వ్యతిరేకముగా
గొణుగుకును ఈ సమాజమును నేను ఎంతకాలము సహింపవలెను? ఈ దుష్టుల సణుగుడు నేను వింటేది. సణుక్కునేవాడు ఎవడంట? దుష్టుడు. సణుగుడు, గొణుగుడు, వాడు దుష్టుడు అనే వాక్యం మనకు తెలియజేస్తాము. కాబట్టి మీరు వారితో ఇట్లు చెప్పుడు. ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను సజీవుడనని ఎంత నిజమో, నేను మాట్లాడేటువంటి మాటలో కూడా అంతే నిజముంది. ఏమిటా నిజము? నీ మాటలకు తగినట్లే నేను మిమ్మల్ని శిక్షిస్తా. సణుగుతున్నారా? మరి ఏ విషయంలో సణుగుతున్నారా? దేవుని విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అనేక విషయాల్లో మీరు సణుగుతున్నారా? వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. మోషే అహరోనుతో మాట్లాడుతాడు, నాకు వ్యతిరేకముగా గొణుగుకుని వాడిని నేను చూస్తున్న సమాజంలో. ఈ దుష్టులకు తగినటువంటి శిక్షణ నేను ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడేటప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, వారికి తగినంత ఆహారం లేక, వారికి కావలసినటువంటి సదుపాయాలు లేక వారు ఏం చేస్తారమ్మా? దేవుని మీద గొడుగుతున్నారు. ఇప్పుడు శిక్ష వస్తుంది వాళ్ళ మీదకి. వారిని నేను దండిస్తాను, వారిని నేను శిక్షిస్తాను. చివరికి ఏమిస్తాడు? వారు చచ్చిపోతారు. అదేనమ్మా 29వ వచనంలో, మీరు చత్తురు, మీ శవములు ఎడారిలో చిందరవందరగా కూలిపడును. చూసారా? మీరు నా మీద గొణిగారు కాబట్టి. చూసారా? ఎవరంట వాళ్ళు? 20 ఏండ్లు అంతకు పైబడిన వారందరూ ఇచ్చటనే చచ్చిపోతారు. ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు. మీరు నా మీద గొణుగుతున్నారు కాబట్టి, నాకు వ్యతిరేకంగా సణుగుతున్నారు కాబట్టి, నేను దేవుడుగా నేను మిమ్మల్ని శిక్షిస్తా ఉన్నా. మీరు ఇక్కడే చస్తారు. మీ శవములు ఈ ఎడారిలో చిందరబందరైపోతాయి. నిన్న మొన్న కేరళలో ఒక ఉపద్రవం వచ్చింది. చూస్తున్నారా? టీవీలో చూస్తున్నారా? ఎక్కడది? కేరళలో, వయనాడులో ఒక కొండ వెళ్ళిపోయిందంట. ఒక కొండ వెళ్ళిపోయిందంట. కొండ మొత్తం కూడా మొత్తం జారి పడిపోయి, ఆ కొండ కింద ఇళ్ళు ఉంటాయి కదా, ఆ ఇళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి అంట. దరిదాపుగా 1000 మంది. రాత్రి పూట 12, 1 గంట, 2 ఆ టైంలో కొండ కొట్టుకుపోవడం అంటే మరి ఎంత ఉధృతంగా ఉందో చూడండి. అక్కడ ఆ కొండ ఒకసారి మొత్తం జారిపోయిందంట. ఆ పక్కన ఉన్న కొండలన్నీ కూడా పగిలిపోయినాయి, ఎక్కడెక్కడ చీలిపోయినాయి. మరి ఆ యొక్క జల సమాధి అయిపోయారు మొత్తం కూడా. ఒక 400 మంది శవాలు దొరికినాయి అంట. 600 మంది శవాలు అసలు ఇంతవరకు కూడా దొరకలేదంట. దేవుని యొక్క ఉగ్రతని మనం మరి ఊహించలేము. వాక్యం మనకి స్పష్టంగా ఈరోజు తెలియజేస్తాను. 36వ వచనం వరకు కూడా అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఎడారిలో మీరు ఎందరు చత్తురు, నేను ప్రభుడను, నా మాటకు తిరుగులేదని చెప్పి దేవుడే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఎడల, దేవుని కార్యం ఎడల గొడుగుడు సణుగుడు ఉన్నట్లయితే అది ఒక గురువు వెనకపోవచ్చు, పక్కింటోడు వెనకపోవచ్చు, స్నేహితుడు వెనకపోవచ్చు, లేదా ఉపదేశ మాస్టర్ వెనకపోవచ్చు. కానీ నీ గొనుగుడును ఎవరు వింటున్నారంట? దేవుడు. నేను స్పష్టముగా నీ గొనుగుడును సనుగుడును వింటున్నాను, దానికి తగినటువంటి శిక్ష నీకు విధిస్తానని ప్రభు ఈరోజు ఇశ్రాయేలు ప్రజల ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే గొనిగినటువంటి వారికి మరి దేవుడు ఆ సాయంత్రం వేళ ఏం చేశాడమ్మా? కౌజు పక్షులను, మాంసం కావాలంటున్నారు కదా, మాంసం కావాలని అడిగారు కదా, అడిగినప్పుడు దేవుడు వారికి, ఎదుగో మీకు సాయంకాలం దేవుడు మాంసాన్ని ఇస్తున్నాడు, తృప్తిగా తినండి, నిజమైనటువంటి దేవుడు ఈయనే అని మీరు విశ్వాసాన్ని బలపరుచుకోండి అని మరలా దేవుడు ఏం చేశాడమ్మా? ఆకాశం నుండి కౌజు పక్షుల్ని
కురిపించాడు. మన్నాన్ని ఎలా కురిపించాడో అలాగే పక్షులు వచ్చి వాలిపోతున్నాయి. అక్కడ పక్షులు వచ్చి వాలిపోతుంటే వాటిని కొట్టి వాటిని కాల్చుకుని ఆ కడుపు నిండా కడుపారా తినండి అని అక్కడ మోషే ద్వారా వర్తమానాన్ని మళ్ళీ పంపించినట్లుగా వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకోండి. ఏమిటంటే నిజమైనటువంటి దేవుడు నిన్ను ఇశ్రాయేలు ప్రజల్లో ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ బానిసత్వం నుండి విడిపించి నిన్ను నీ కానాను దేశానికి నేను తోలుకొని వెళుతూ ఉన్నాను. కాబట్టి నిజమైనటువంటి దేవుడిని విశ్వాసాన్ని బలపరుచుకోండి అని మోషే ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక చేసినట్లు మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భోజనాన్ని దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా ఈ లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆనాడు ఆయన బానిసత్వంలో ఇశ్రాయేలు ఆ యొక్క అరణ్యంలో ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో అలాగే మనము కూడా ఈ యొక్క మానవ జీవితంలో ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి చేరుకోవాలి? మన గమ్యం ఏమిటమ్మా? మన గమ్యం ఏమిటి? మన గమ్యం ఏమిటి? ఎక్కడికి ప్రయాణం చేయాలి మనం? పరలోకమే మన గమ్యస్థానం. ఈ లోకంలో మరి సంపాదించుకుని ప్రయాసపడి చివరికి ఏమైపోతుందమ్మా? చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? వాక్యం బోధిస్తుంది, విశ్వాసాన్ని కోల్పోకుండా, నా ఆజ్ఞలను తూచి తప్పకుండా నా ఆజ్ఞకు లోబడి జీవించినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకమును నిత్య జీవాన్ని చేరుకుంటాడు అని ఇదిగో వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఒక బాటసారులు అన్నమాట, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మానవుడు ఈ లోకమైన ఆశలను బట్టి దైనందిన జీవితాన్ని మరిచిపోయి ఈ లోకమైన ఆశల వైపు పరుగులు తీస్తున్నాడని ఈ యొక్క గ్రంథ పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ, మన జీవితంలో ఆహారం ముఖ్యమే, ఆహారం అవసరమే. అది ప్రభువు కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాక్యం వినడానికి అనేక మంది వస్తే వాక్యం చెప్పేసి పంపించేశాడు. ఆయన ఏం చేశాడు? వారికి 5 రొట్టెలు 2 చేపలను పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. 5 రొట్టెలు 2 చేపలు శారీరకమైన ఆహారాన్ని కూడా ఆయన అందించాడు. అలాగే శిష్యులు సముద్రంలో వేటాడారు. రాత్రంతా కూడా వేటాడిన తర్వాత ఒడ్డుకు వచ్చితే వాళ్ళకి ఏం చేస్తారు? యేసు ప్రభు ఒడ్డున నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండి ఆయన ఏం చేశారమ్మా? రాత్రంతా కూడా వీళ్ళు ఇదిగో వేటలో ఉన్నారు, శ్రమించారు, వీరు ఆకలితో ఉంటారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ఒడ్డున ఏం చేశారు? వారికి ఏం చేశారు? ఆహారాన్ని తయారు చేశాడు. ఆయన ఒక వంట వారి పాత్రను ఆయన తీసుకున్నాడు. ఒక వంట మనిషి వలె యేసుక్రీస్తు ప్రభువు సముద్రపు ఒడ్డున తీరపు వెంబడి నిలబడి ఆ శిష్యులు సముద్రం నుంచి వస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు? నిప్పుల మీద చేపలను కాల్చి వాళ్ళు దిగిన వెంటనే మీరు రాత్రంతా ఆకలితో ఉన్నారు, ఇదిగో భుజించండి అని చెప్పి వారికి చేపలను ఆహారముగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుకి చేపలు అక్కడి వేటకెళ్ళింది ఎవరు? శిష్యులు. మరి యేసుక్రీస్తు ప్రభు వీరికి ఆహారాన్ని తయారు చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నేను దేవుణ్ణి కదా, దేవుని కుమారుని కదా, వాళ్ళే నాకు పెట్టాలి అని అనుకున్నాడా? లేదు. నా విశ్వాసుల యొక్క ఆకలి నేను తీర్చాలి అని చేపలను కాల్చి పెట్టాడు. చేపలు ఎక్కడ? యేసు ప్రభుకి అక్కడికి వచ్చినప్పుడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చేపలకు దేవుడు ఆజ్ఞ ఇస్తే సముద్రములో ఉన్న చేపలు లేచి ఎక్కడ పడినాయమ్మా? నిప్పుల మీద పడింది. బొగ్గులతో నిప్పులు తయారు చేశారు ఆయన. నిప్పుల మీద ప్రాణత్యాగం చేసింది చేపలు. అంటే చేపలు కూడా యేసు ప్రభు మాటకు లోబడిని. ఆ చేపలను కాల్చి శిష్యుల యొక్క ఆహారాన్ని తీర్చారు. ఈ చేపలు ఆహారాన్ని పెట్టడం దేనికి గుర్తుగా ఉందంటే, క్రీస్తు ప్రభు ఆధ్యాత్మిక భోజనం దివ్య సత్ప్రసాదానికి గుర్తుగా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయన చిత్తానుసారం జీవిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి చింతన మనం కలిగి ఉండాలి. శారీరకమైన ఆహారము 1 రోజు తింటాం, 2 రోజులు తింటాం, 3 రోజులు తింటాం. అది శారీరకమైన ఆహారం శరీరాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము దివ్య సత్ప్రసాదం అనేది ఆత్మను బలపరుస్తుంది. అది బలపరిచి నేను విశ్వాసములో నడిపించి అది నీకు ఎక్కడికి తీసుకెళ్తున్నామా?
పరలోకములోనికి నడిపిస్తుందని ప్రభు ఈ రోజు మనకి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సువిశేషం ఒకసారి వెళ్తాం చూడండి. సువిశేషంలో మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 6వ అధ్యాయము, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఆయనను వెతుకుచు పడవలపై చేరింది. వాక్యంలో మనం చూసినట్లయితే ఏం చేస్తారంట? యేసు ప్రభు కోసం వచ్చారు. అక్కడ వచ్చి చూస్తే అక్కడ యేసు ప్రభు లేరు, శిష్యులు లేరు. వెళ్ళిపోయారమ్మ వాళ్ళు, వెళ్ళిపోయారా? మనం ఏం చేస్తాం? ఆదివారం నాడు దేవాలయానికి వస్తాం. వచ్చినప్పుడు తలుపులు తీసి ఉంటాయి. చూస్తే అక్కడ ఫాదర్ గారు లేరు, మాస్టర్ కూడా లేరు. కాబట్టి మనం ఏం చేద్దాం? వెళ్ళిపోతాం. కానీ వీడు వెళ్ళారు. అక్కడ వాళ్ళు వెళ్ళారా? లేకుండాటను చూచి వారు ఆయనను వెతకుచు పడవలపై కఫర్నాముకు పోయిరి. కఫర్నాము వెళ్ళారని ఎవరు చెప్పారు? వీళ్ళకి వెతుక్కుంటున్నారు. యేసు ప్రభు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ ఉన్నారు. ఎందుకనంటే మేలును పొందాలని ఆశపడుతూ ఉన్నారు. అలాంటి ఆశ మనలో ఉన్నారు. దేవాలయం ఎడల, దేవుని ఎడల, వాక్యం ఎడల, క్రీస్తు ప్రభు ఎడల మనకు అలాంటి ఆశను కలిగి ఉన్నారు. వాళ్ళు ఎత్తుక్కుంటూ ఏం చేశారమ్మా? సరస్సు ఆవలి వైపు ఉన్నటువంటి యేసు ప్రభువుని కనుగొని, యేసు ప్రభు ఎక్కడ ఉన్నారంట? సరస్సు దాటి అవతల ఉన్నారంట. యేసు ప్రభు అక్కడికి వెళ్ళారంట అని తెలుసుకొని వీరు కూడా పడవలు వేసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. అక్కడికి వచ్చేసినప్పుడు ఆయన యేసు ప్రభు పలికిన మాటలు మనం జాగ్రత్తగా వింటాం. 26వ వచనంలో ప్రజలందరూ కూడా చాలా మంది యేసు ప్రభుని ఎత్తుకుని అక్కడికి వచ్చేసారు పడవలు వేసుకుని. వాళ్ళని చూసి యేసు ప్రభు పలికినటువంటి మాట 26వ వచనం చూడము. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతకుచున్నారు. ఇక్కడ వాక్యంలో చూడండి. ఒకసారి ఏం జరిగిందంటే, సిలువు మార్గాలు, అప్పుడు లెంట్ డేస్ లో సిలువు మార్గాలు ఉంటాయి కదా మనకి. సిలువు మార్గం మధ్యాహ్నం 1:2 పెట్టేవాడు. ఒక చోట, పేరు వహించట్లేదు, ఒక చోట. ఆయన మాస్టర్ గారు నాతో చెప్పారు, మధ్యాహ్నం అసలు 1:2 రావట్లేదండి, ఎవరూ రావట్లేదు, ఏం చేయాలి ఆలోచన తడతలేదు, ఏం చేయాలి, ఎట్లా రప్పించాలి ఏంటి అని చెప్పి మేమిద్దరం కూడా కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఒక ఆలోచనకు వచ్చినప్పుడు ఈ ఆలోచన మేము ఇంప్లిమెంట్ చేసాం. అక్కడ ఏమిటంటే, మధ్యాహ్నం పూట సిలువ మార్గానికి వచ్చేటువంటి వాళ్ళ ఒకళ్ళు పులిహార తయారు చేయాలి. ఒకరు ఈ శుక్రవారం నువ్వు తయారు చేయి పులిహార. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పులిహార పెట్టాలని ఒక ప్లాన్ చేసి అది ఆదివారం నాడు అనౌన్స్ చేయడం జరిగిన తర్వాత వచ్చే శుక్రవారం నాడు 1 సిలువ మార్గం ఉంటుంది. ఈ సిలువ మార్గంలో మరి వచ్చినటువంటి వారందరికీ కూడా పులిహోర అవన్నీ కూడా పెట్టడం జరుగుతుందని అనౌన్స్ చేసాం. ఆ శుక్రవారం నాడు గుడిలో సగం మంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అలా ప్రతి శుక్రవారం కూడా పులిహార ఏదో ఒకటి అల్పాహారం తయారు చేసి పెడుతూ ఉంటే ఆ సిలువ మార్గం ఆ రోజు దేవాలయం ఏమవుతుందమ్మా? నిండిపోతాం. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దీనిని బట్టి భౌతికమైనటువంటి ఆహారానికి మనం ఆశపడి మరి అక్కడికి పరుగులు తీయటం జరుగుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, సరస్సు అవతల వైపున ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభు దగ్గరికి తెలుసుకొని అనేక మంది పడవలేసుకుని సరస్సు దాటి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు.
యేసుప్రభు దగ్గరికి వచ్చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు 26, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా సూచిక క్రియలను చూచి కాదు అని మీతో నేను నిజముగా నిశ్చయించి చెబుతున్నానని యేసుప్రభు చెప్పాడు. మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారు? నేను 5 రొట్టెలు 2 చేపలను మీకు 5,000 మందికి ఆహారం పెట్టాను కదా, ఆ ఆహారం తిన్నారు, చక్కగా తృప్తిగా రుచికరంగా తిన్నారు, మళ్ళీ ఆహారం కోసం నా దగ్గరికి వచ్చారు అంతే తప్ప నేను చేస్తున్నటువంటి అద్భుతాన్ని మీరు చూడలేదు. నేను తండ్రి దేవుని ప్రార్థన చేసి నేను చేస్తున్నటువంటి సూచిక క్రియను మీరు గ్రహించలేదు. ఆ చేసినటువంటి అద్భుతంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క సూచిక క్రియను మీరు గమనించలేదు. దేనికోసం వచ్చారు మీరు? మరలా తినడానికి, ఆహారం కోసం మీరు వచ్చారు అని చెప్పి యేసుప్రభు స్వయంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అశాశ్వతమైనటువంటి భోజనమునకై మీరు శ్రమ పడవద్దు. నిత్య జీవమును చేకూర్చేటువంటి శాశ్వత భోజనమునకై మీరు శ్రమ పడండి. అంటే శాశ్వతమైనటువంటి భోజనము దేవుడిచ్చేటువంటి దివ్య సత్ప్రసాదం. అందుకనే ప్రభు అంటున్న వాక్యంలో ఇంకా ముందుకి ఇంకా వాక్యాలు ఏంటంటే అక్కడ స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది. ఇది రొట్టెలు శారీరకమైనటువంటి ఆహారము అశాశ్వతమైనది. ఈ సమయంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరా వ్యక్తి? మనోరుడు కాదు. ఎవరా వ్యక్తి? ధనవంతుడు లాజరు. జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతుడు ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తిన్నాడు? శారీరకమైనటువంటి ఆహారాన్ని తిన్నాడు, రుచికరమైనటువంటి భోజనాలు చేశాడు, పట్టు పరుపుల మీద పడుకుని ఉన్నాడు, అనేకమైనటువంటి మరి ఆ యొక్క త్రాగేటువంటి ద్రాక్షారసములను వాటిని సేవించాడు. రోజుకొక రకం మాంసాహారాలు భోజనపు బల్ల మీద కూర్చుని భోజనం చేస్తాడని గ్రంథంలో ఉంది. ఈ శారీరకమైనటువంటి ఆహారము దేవుడు ఏమంటున్నాడంటే అది అశాశ్వతమైనటువంటిది. దానికోసం మీరు ఎందుకు తపన పడుతూ ఉన్నారు? ఇప్పుడు మీరు వచ్చింది కూడా నా దగ్గరికి ఎందుకంటే ఇదిగో శారీరక ఆహారం కోసం మీరు వచ్చారు. నేను చేసినటువంటి సూచికకి మీరు గమనించండి. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి చేసినటువంటి దేవుణ్ణి, యేసయ్యను, దేవుని కుమారుని మీరు గుర్తించటలా. ఈ రొట్టెలు, ఈ చేపలు ఇవి తినటమే మీరు గ్రహిస్తున్నారు తప్ప దేవుని యొక్క మహిమను మీరు గుర్తించట్లేదని యేసుప్రభు స్వయంగా అక్కడ పలుకుతూ ఉన్నాడు. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళటానికి, పరలోకములకు వెళ్ళటానికి, దేవుడిచ్చే ఆహారాన్ని భుజించడానికి మీరు ప్రయాసపడిన యేసుప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చదవమ్మా 28వ వచనం. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలను అని వారు అడుగగా యేసు దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు. అయ్యా, నువ్వు శాశ్వతమైన భోజనం కోసం ప్రయాసపడిన అంటున్నారు, అయితే దేవుని కార్యాలు నెరవేర్చడానికి మేమేం చేయాలి అని అడిగారు. ఏం చేయాలము? దేవుని కార్యాలు చేయాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు అనేక ఊర్లు తిరుగుతా ఇలాగే సువార్తను బోధించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక యువకుడు వచ్చాడు. వచ్చి అడిగాడు, అయ్యా, నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు ఆయన చెప్పాడు, 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఈ ఆజ్ఞలు ఏముంది? 10 ఆజ్ఞలు. అవి చిన్నప్పటి నుంచి కూడా మేము ఆచరిస్తున్నామయ్యా యేసు ప్రభుతో చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళా యేసు ప్రభు ఏమన్నాడు? నీకున్నదంతయు అమ్మేసి పేదలకు దానం చేసి అప్పుడు నా దగ్గరికి రా, నిత్య జీవాన్ని చేరుకుంటామన్నాడు. అప్పుడు ఏమన్నా కుర్రాడికి నచ్చిందా? ఆ యువకుడికి నచ్చిందమ్మా? నాకేముంది? పొలం ఉంది, ఆస్తి ఉంది, బిల్డింగ్ ఉంది, సమస్తము కూడా ఉన్నాయి, వీటన్నిటిని వదిలేసి వస్తే నిత్య జీవంలోకి వెళ్తాను అని అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఎంతో కఠినంగా. ఇప్పుడు నిర్ణయం ఏం తీసుకున్నాడు? ఆ కుర్రవాడు ఏం తీసుకున్నాడు? కష్టం అది. ఇవన్నీ మా తాతల నాటి నుంచి ఎంతో సంపాదించి ఇప్పుడు వస్తే వీటన్నిటిని వదిలేసి ఆయన రమ్మన్నాడు. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఈ వెనకాల వెళ్తే ఇప్పుడు అవన్నీ అమ్మేసి రమ్మంటాడు. అందుకని నెమ్మదిగా అక్కడే చేసేదమ్మా
బయటికి వెళ్ళిపోయాడు. దేవుని కార్యములు నెరవేర్చడానికి, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఉద్దేశం అది కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉద్దేశము అది కాదు. నీకు ఉన్నయాన్ని అమ్మేసుకుని రమ్మంటే, విడిచిపెట్టి రమ్మంటే అది కాదు. అబ్రహాము కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడాడు? అబ్రహామా, నీకు సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించేటువంటి ప్రదేశానికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళిపోయాడు. విశ్వాసంలో మొదటి పెట్టు అంటే అవన్నీ విడిచిపెట్టంటే అమ్మేయమని ఇచ్చేసి రమ్మంటే అవన్నీ అమ్మేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి రమ్మంటాం కాదు. అంటే నీ ఆశ దేని మీద ఉంది? ఆస్తి మీద, అంతస్తు మీద, కుటుంబం మీద, సభ్యుల మీద, అంటే ఈ లోకం మీద ఉంది నీ ఆశ. ఈ లోకమును విడిచిపెట్టు, నా మీద ఆధారపడు అనేది దేవుని యొక్క మరణం. అది ఈ కుర్రాడు అనుకున్నాడు నా ఆస్తిని అమ్మేసి రావాలనుకున్నాడు. అది కాదు ఉద్దేశం. నువ్వు వాటి మీద మోలుస్తూ ఉన్నావు. లోకములో ఇంకా సంపాదించాలని నువ్వు ఆ వ్యామోహంలో ఏమన్నావు తప్ప దేవుని యొక్క మహిమను నువ్వు గ్రహించడం లేదు, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు అనుసరించడం లేదు. కాబట్టి నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశించలేవని. అవి సమస్తాన్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడే. యోబు అంటాడు కదా, అయా నేను పుడతా ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, వెళ్ళిపోతా కూడా లోకంలోనికి ఏమి నేను తీసుకుని వెళ్ళలేదు. ఈ మధ్యలో ఇదంతా కూడా ఇచ్చింది ఎవరు? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావు అని పలుకుతున్నాడు. కాబట్టి నీకున్నటువంటి ఆస్తి, అంతస్తులు, చక్కని బిల్డింగ్ కట్టుకున్నావు. అది నీ తెలివితేటలు కాదు, నీ శక్తి సామర్థ్యాలు కాదు, అది దేవుడు ప్రసాదించినటువంటి వరమని. కాబట్టి ఈ లోకంలో దేవుడు నీకు కొన్ని మరి ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. వాటిని బట్టి నువ్వేం చేయాలని? ఇంకా దేవుని స్తుతించాలి. అది దేవుడు కోరుకునేది. అందుకని అంటున్నాడు, అప్పుడు దేవుని యేసు ప్రభు అన్నాడు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు. దేవుడు ఎవరిని పంపాడు? తన ఏకైక కుమారుని పంపించాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఆయనను విశ్వసించండి అని చెప్పి వారికి అక్కడ చెప్పినట్లు వాక్యం మనకు తెలియజేస్తాం. తర్వాత అంతటా నిన్ను విశ్వసించడానికి మాకు ఎట్టి గుర్తునిచ్చదవు, ఏ క్రియలు చేస్తావని వారు మరలా ప్రశ్నించరు. అప్పుడేమన్నాడు ఆయన? వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారాన్ని మాకు ఎలాంటి గుర్తిస్తావని అడిగితే ప్రభు చెప్పింది, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమిచ్చాడు? ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. పరలోకము నుండి మన్నా అనేటువంటి భోజనాన్ని కురిపించి వారిని తృప్తిపరిచాడు. అది దేవునికి గుర్తుగా. మీ పితరులందరూ కూడా భోజనం చేశారే, తృప్తిగా భోజనం చేశారే. ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి వచ్చింది. కాబట్టి పరలోకము నుండి వచ్చిన మన్నా అనే భోజనాన్ని మీ యొక్క పితరులు అంటే మీ తల్లిదండ్రులు భుజించారు. అది మోషే వాళ్ళ ఆహారాన్ని. ఎవరిచ్చారు ఆహారాన్ని? తండ్రి అయినటువంటి దేవుడు, యావే దేవుడు ఇచ్చాడు. కాబట్టి 33వ వచనంలో దేవుని ఆహారము పరలోకము నుండి దిగి వచ్చి లోకమును జీవము వసుకుని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు వారితో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటాడంటే, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి అనడు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే. యేసుక్రీస్తు ప్రభువే ఆహారం. అందుకనే ఆయన దివ్య పూజలో మనం పాల్గొనినప్పుడు మరి గురువు చేత మనము దివ్య పూజలో పాల్గొన్నప్పుడు ఆయన అంటూ ఉంటారు, ఏమంటారమ్మా? ఏమంటారు? ఆయన యొక్క శరీరము, ఈ రొట్టె శరీరముగాను, ఈ యొక్క ద్రాక్షరసము నక్క రక్తముగాను మార్పు చెందుతూ ఉంది. విశ్వసించి ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. నన్ను భుజించువాడు ఎన్నటికి మరణమును పొందడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆఖరి వచనంలో చూసినట్లయితే, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పిక కొనడు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దప్పిక ఆహారము అంటే ప్రభు చెప్పాడు కదా, ఇది శారీరకమైనటువంటి ఆహారము కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం. ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం. ఈ ఆకలి
ఎప్పుడు తీరుతుందంటే నువ్వు దేవుని యొక్క వాక్యమును వినినప్పుడు, దేవుని యొక్క మాటలు వినినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చూసి చదివినప్పుడు నీ ఆకలి తీరుతావు. నీ దప్పిక ఎప్పుడు తీరుతుందంటే ఇదిగో ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నప్పుడు, దివ్య పూజలో పాల్గొనినప్పుడు నీ దప్పిక తీర్చుకున్నాడు. ప్రభు ఇచ్చేటువంటి ఈ ఆహారము, ఈ నీరు ఉచితముగా ఇవ్వబడను. సమస్త మానవాళికి కూడా ఉచితముగా ఇవ్వబడను. నా ఆకలిగా ఉన్నవారు నా వద్దకు వచ్చి ఆకలి తీర్చుకోండి, దప్పిక కలిగినటువంటి వారు నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి అని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు. సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను ఇచ్చే జీవజలమును నువ్వు తాగినట్టయితే నీకు ఎన్నటికీ కూడా దప్పిక ఉండదు అని సెలవిచ్చారు. దప్పిక అంటే ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక. ఈ ఆదివారం మీరు మిస్ అయ్యారనుకోండి, మరలా వచ్చే ఆదివారం వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే అవకాశము లేదు. కాబట్టి నా యొక్కకు రండి, మీ ఆశ, మీ ఆకలి, మీ దప్పిక తీర్చుకోండి అని చెప్తాను. ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నేను ఈ యొక్క వాక్యమును చదువుతున్నాను అంటలే. ఆయన ఏమంటున్నాడు? ప్రతి దినము కూడా ఈ వాక్యమును భుజించి నా ఆకలి తీర్చుకుంటున్నాను అంటున్నాడు. ఈ వాక్యమును ఆయన ఏం చేస్తున్నాడంట? భుజిస్తున్నాడంట. వాక్యమును చదవటం కాదు, నేను ఈ వాక్యమును చదవటం అని మనం అందరం కూడా చదువుతామంట. ఆయన నేను ప్రతి దినము ఈ వాక్యమును భుజిస్తూ నా ఆకలిని తీర్చుకుంటున్నాను, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిని తీరుస్తున్నాను ప్రభు ఇక్కడ ఈ సమయంలో మనకి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మొదటి పట్టణము, రెండవ పట్టణము, ఈ యొక్క సువిశేషాలు కూడా మన దేవుని యొక్క కార్యాలు నెరవేర్చడానికి మనము సిద్ధపడి ఉండాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసును విశ్వసించాలని ప్రభు, ఆయనను విశ్వసించడమే దేవుని కార్యమును నెరవేర్చడం. అంటే యేసు ప్రభువుతో ఒక నూతన సంబంధాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. ఈ యొక్క దైవ కార్యాల్లో నువ్వు చైతన్యం కలిగి ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఒక ఆరాధన అన్నా, ఒక ప్రార్థన అన్నా, ఒక దివ్య బలి పూజ అన్నా, లేదా ఒక దానికి సంబంధించినటువంటి ఏ కార్యము అన్నడలా నువ్వు ఎలా ఉండాలి? ఉత్సాహంగా అందులో పాల్గొనాలి, నిరాశ చెందవద్దని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు, క్రీస్తు ప్రభు సోదర ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఒకరి ఎడల ఒకడు సోదర ప్రేమ, ప్రేమ భావము, దయ, కనికరము, ఒకరు క్షమించుకునేటువంటి స్వభావాలు మనం కలిగి ఉండి పవిత్రమైనటువంటి జీవితం జీవించినప్పుడు నీవు నీ జీవితంలో మరి ధర్మపదములో నడిచినట్లుగాను, దేవుడు నేను బహుగా ఆశీర్వదించినట్లుగాను, మరి నీవు నిత్య శివునికి ప్రవేశించినట్లుగా దివ్య భోజనాన్ని ఈరోజు ప్రభు మనకి పంచి ఉన్నారని ఈ సువిశేషాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనము శారీరకమైనటువంటి ఆహారం ఎడల ఎంత శ్రద్ధ అయితే చూపుతున్నామో ఆధ్యాత్మిక విషయంలో కూడా అంత శ్రద్ధగా జీవించాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వచనాలు పొందుతామని ఈరోజు వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మరి విన్నటువంటి వాక్యము ద్వారా ఆధ్యాత్మిక పదములు నడిపించడానికి దేవుడు మనలను దీవించుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.